హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడమవుతూ పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాం. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఒకసారి అంకుల్కి ఫోన్ చేయనారా? వద్దురా, వద్దని చెప్పినా కదా, మళ్ళెందుకు ఫోన్ చేస్తా అంటున్నావు? మనం ఇంత కష్టపడి ఇంత దూరం పోతే అంకుల్ లేకపోతే ఎట్లరా? వేస్ట్ కదా. వేస్ట్ అయినా పర్లేదు, మళ్ళీ వద్దాం. అంతేగాని డాడీకి మాత్రం ముందు ఈ విషయం చెప్పొద్దు. అంత భయపడతావేంద్రా? నీకు తెలియదురా మా మమ్మీ గురించి. నా మేగు ప్రాణాలు. అంతకన్నా విలువైంది ఏది లేదు నాకు ఈ ప్రపంచంలో. సరే పద, ఉంటే కలుద్దాం, లేకపోతే మళ్ళీ వద్దాం. డాడీని కలిసి వెంటనే ఈ విషయం చెప్పేసేయాలి. మమ్మీకి ఛాన్స్ ఇవ్వద్దు. మనం ఎక్కడున్నామో ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా ఉండాలి తనకి. అవురా సీను, ఏందమ్మా? తెల్లని దాకా పొద్దున్న దాకా చదువుకుంటూనే ఉంటావారా? గోడిసేపు అంటే ఏంది? అంతసేపు చూస్తే కళ్ళు ఉంటాయిరా. రాత్రి చదువుతావు, పొద్దుగాల చదువుతావు, మధ్యాహ్నం చదువుతావు, కోసేపు పండుకో. ఏ పండు అంటావేందో ఊకే. చదివేటి మస్తున్నాయి అంటేనేమో. అది మొత్తం కాలేజ్ అయిపోయే లోపు ఇది కావాలి. కాలేజ్ కాగానే ఉద్యోగంలో చేరాలి. అద్దంటే ఎప్పుడు సపరేట్గా తినుకుంటావంట. ఎంతగానం చదివి పాడుగా ఉన్నారా? ఇవ నిద్ర లేక తిండి లేక ఆరోగ్యం పాడు చేసుకుంటే జాబులు వచ్చేముంటుందిరా? అవి వచ్చినాక ఆరోగ్యాలు పాడైతే ఏమవుతుంది? నీ అవ్వ చదివితే ఏమైతుంది? నేనేమన్నా తాగుడు తిరగబోవుడు ఏమన్నా ఎత్తానా? గవి ఎత్తే పాడైతుంది ఆరోగ్యం. ఇది చదివితే ఏం కాదు. అంటే ఇంత కళ్ళు పాడైతే కావచ్చు, గంతే. అద్దాలు పెట్టుకుంటే అయిపోయాయి. మధ్య మధ్యలో లేచి అటు ఇటు అన్న తిరుగురా. ఇప్పుడే ఆ షాప్ కాడికి పోయేది కానీ. సరే ఇక నువ్వు మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటానని డిస్టర్బ్ చేయకు. ఏం చెయ్యగాని అప్పుడప్పుడు మాట్లాడు, మధ్యలో ఏం కాదు. నువ్వు మాట్లాడించినావు అనుకో, మొత్తం అదే తిరుగుతుంది కదా మైండ్లో. కాదురా, ధీరజును గిమున్న మంచోళ్ళేనా? గట్లా అడుగుతావేందే? మంచోళ్ళు కాకపోతే? అంటే గట్ల కాదురా, వాళ్ళకు తాగుడు తిరుగుడు ఏమన్నా అలవాట్లున్నాయా? ఏ పాపం ఏం లేవు. నాకు తెలుసు ధీరజ్ అన్న గురించి. ధీరజ్కి ఏం లేవు, మా నాన్నకు కూడా ఏం లేవు. మున్నాకి తిరుగుడు కూడా ఏం తిరగరు కదా? ఏటు తిరగారే. గట్లా తిరిగేది ఉంటే అసలు ఆయన ఈ సిటీ నుంచి గీడికి ఎందుకు వస్తాడే? ఓ ఆడా పబ్బులు, తాగుడు, ఎగురులు అన్నీ ఉంటాయాడా. అలాగే మన పైసలు తక్కువ అనుకున్నావా? 24 గంటలు పబ్బులలోనే కూసోవచ్చు, కానీ కూసోడాయనే. పబ్బులా అంటే ఏంటిరా? కానీ నీకు తెలియదు. ఇక్కడ తాగుతారు, తింటారు, ఎగురుతారు. అంటే ఆడవాళ్ళతో డ్యాన్సులు చేస్తారా? గదేనా సినిమాలలో చూస్తాం కదా. గవే గసొంటియే. గవన్నీ ఫెసిలిటీస్ ఉండంగా ఆయన గీడికి వచ్చి ఎందుకు ఉంటాడు అనుకుంటాను. మంచిగా పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమైనకు, అందుకే ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఊకే పెళ్లి చేసుకో అంటారట కదరా? చేసుకోనంటాడా? నీకు తెలుసా ఎందుకో? ఇక పర్సనల్ విషయాల గురించి మనకెందుకే, అట్లాంటివి అడగద్దు. ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదనుకో. ఈ అప్షకున మాటలు మాట్లాడకరా. చెప్పేదినే ఫస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు పెళ్లి లేట్ అయింది అనుకో, ఓ 3-4 ఏళ్ళు లేట్ అయింది అనుకో. నువ్వు అనుకున్న టైంకి అందరు రచ్చుకుంటా అని కొడుకు పెళ్ళి ఎందుకు అయితే లేదు అని పర్సనల్ విషయాలు అడిగితే నీకు ఎట్లుంటుంది చెప్పే? మనకెందుకు గాని ఏ మంచోళ్ళ కాదా అని అడుగుతున్నా. నువ్వైతే మంచోళ్ళ సోపతే పట్టరా. సోపతితోటే మస్తు పాడైతారు. నాకు సోపతులు ఈ ఊర్లో ఉన్నదంటే వాళ్ళిద్దరే. బయట కాలేజ్ పోరగాన్లే, మా క్లాస్ వాళ్ళే. కాదురా, రమేష్ పిస తిరుగుళ్ళు తిరుగుతాడట. అమ్మాయిలను అటు ఇటు అమ్మేసుడు చేసుడు గసొంటి మాత్రం నువ్వు వేయకరా. 2 కళ్ళు పోతే పాపం తలుగుతుంది. ఏం మాట్లాడుతానవే అమ్మను? నేను గసొంటి ఎందుకు ఎత్తనే? గట్ల కాదురా, తల్లి భయం తల్లికుంటుంది. చెడుదారులకు పోవద్దనే ఉంటుంది పిల్లల్ని. నీకు గారంద అయితే అవసరం లేదు. నాకు గట్లాంటి ఆలోచనలు ఏం లేవు. అడ్డదారిలో పోయి పైసలు సంపాదించుడు, అమ్మాయిలతోటి పిసపిస వేసుడు కూడా నాకు రాదు. నాకు ఒక్కటేందంటే మంచి అందమైన పెళ్ళని రావాలని ఉంటుంది. నువ్వు చెప్తాన్నావు కదా రమేష్, ఆ రమేష్ భార్య ఎట్లున్నది? చక్కగా ఉంటుందిరా, కుందన బొమ్మ లెక్క. గట్లాంటి భార్య కావాలి నాకు. అట్లాంటి ఆమె కోసమే నేను ఇప్పుడు కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటా, పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటా. నేను ఇప్పుడు నేను చదవలేను అనుకో, జాబ్ లేట్ అయింది అనుకో, ఈ ఎవడి పిల్లల్ని ఏవతో ముదిరిపోయిన వంకాయనో టెంకాయనో వస్తుంది. గసంటి దాంతో నేనైతే ఉండా. సరే, నువ్వు మంచిగా చదువుకో,
నీకు అంతకంటే మంచి పిల్లని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా, సరేనా? గట్లానో మంచిగుంది. పో. ఇక నేను బజ్జీలు పోసుకురావన్నారా, తినుకుంటా చదువుతావా? ఇగో ఇంట్లోండి చదువుకుంటే గిజే రపరపనే మీతోటి. గంటకోసారి వచ్చి గెలుకుతారు, ముచ్చట్లు పెడతారు, తింటావా అంటారు, పంటావా అంటారు. ఏదో అవసరం లేదు, టైం టు టైం తింటే చాలు. టిఫిన్ పెడతాను, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం, గంతే. ప్రొద్దున సాయంత్రం చాయ్ వస్తావు చాలు. నువ్వు మధ్య మధ్యలో రాకు చెప్తానా. ఏదో చదువుకుంటాను కదా, పోయిన పాప నేను అడిగితే ఎట్లా అంటాడు చూడు. ఇక మళ్ళీ గిదొకటి రపరప. చదువుకో చదువుకో, నేనేం డిస్టర్బ్ అయ్యేది. అబ్బా, మైండ్ అంతా పాడిస్తుంది మొత్తం. అలా నుంచి బయటకు వచ్చేదాకా పోదు మొత్తం. ఇక బయటకు వచ్చినాక అప్పుడు చదువుకో చదువుకో అంటది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుందా? ఆ రమేష్ని నీ భర్తగా స్వీకరిస్తున్నావా? నీ మనసులో ఏది ఉంటే అది చెప్పు. నాకు అతను అంటే అస్సలు ఇష్టం లేదక్క. ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ అమ్మ వాళ్ళు చెప్పారని చేసుకున్నానక్క. కానీ అతనితో నేను ఉండలేకపోతున్నాను. అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఆ రోజు గుర్తుందా? నీకు భయం వేస్తుందన్నావు. నిన్ను మొదటి రాత్రి కోసం రెడీ చేశాను. గుర్తుందక్క, నీకు భయం వేస్తుందని చెప్పావు. ఎంత ముద్దుగా ఉన్నావో ఆ రోజు. నిన్ను చూసి దగ్గరికి తీసుకోలేదా రమేష్? లేదక్క, చాలా తాగేసి వచ్చాడు ఆ రోజు. ఏవేవో మాటలు అంటూ ఉన్నాడు. ఇంటికొచ్చి పడిపోయాడు. నేను నీకు పాలల్లో గోలి కల్పించాను, తాగావా అసలు? తాగాను. మరెప్పుడు వచ్చిండు రమేష్? పాలు తాగి ఎదురు చూస్తూ ఉన్నానక్క. చాలాసేపటి తర్వాత వచ్చాడు. నీకు ఆ పాలు ఎవరు తీసుకొచ్చిచ్చారు? అది ధీరజ్. ధీరజ్ ఎందుకు తీసుకొచ్చాడు అసలు? నేను మా అత్తయ్యకి ఇచ్చాను కదా. అంటే అరవింద్ అత్తయ్యకి ఇచ్చి నీకు ఇవ్వమన్నాడంట. నాకు అదేం తెలీదక్క. ధీరజే తీసుకొచ్చి ఇచ్చాడు. అనిత వదిన నాకు ఇవ్వమందని తీసుకొని తాగేశాను. అసలు ఆ రోజు కార్యం జరిగిందా లేదా చెప్పు మేఘన, అడుగుతుంది నిన్నే. జరిగిందక్క. 3 రాత్రులు జరిగాయా? రమేష్ వచ్చి పడిపోయాడని చెప్పావుగా తాగి. మరి ఎవరితో కలిసావు? అక్క, ఏడవద్దు మేఘన. చేసిందంతా చేసావు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం చెప్పు? నీ తప్పేం లేదు ఇక్కడ. అసలు నువ్వు రమేష్తో ఒక్కసారి కూడా అసలు మీరిద్దరు కలవనే లేదా? లేదక్క. ఇటు చూడు మేఘన, నీ భర్త మంచివాడు కాదు. వాడు నిన్ను ఇష్టపడను లేదు. అసలు నీ మీద ఎలాంటి ఉద్దేశము లేదు వాడికి. నేను సన్నగా ఉంటానని పదే పదే అంటాడు. తెలుసు, అది ఆ దరిద్రుడి కోసం కాదు. వాడు అలా అనేది కేవలం డబ్బు కోసం. డబ్బు కోసమా? అమ్మ నాన్నని ఎప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. చెప్పేది విను మేఘన, ధైర్యంగా ఉండు. వాడు నిన్ను ఎవరికో అమ్మేయాలని చూస్తున్నాడు. అమ్మేస్తాడా? అంటే కొందరుంటారు అమ్మాయిలతో వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళకు అమ్మేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు కొంచెం లావుగా ఉంటే ఈ పాటికి ఎప్పటికో అమ్మేసేవాడు. అక్క, ఊరుకో. నువ్వు దాంట్లో నుంచి బయటపడ్డావు. నేను నిన్ను అక్కడికి పంపివ్వను కదా. మీ అమ్మ నాన్నకి చెప్తాను. అసలు వాడేంటో, వాడి నిజస్వరూపం ఏంటో మొత్తం చెప్తాను. వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోమంటాను. వెళ్తావు కదా మేఘన? అక్క, చెప్పు. నేను అడిగితేనే చెప్తావా? నీ మనసులో ఏముందో చెప్పు. మీ అమ్మా నాన్న ఉన్నప్పుడు ఆ రోజు సినిమా చూస్తానని ఎక్కడికి వెళ్ళావు? అనితక్క వాళ్ళ ఇంట్లో సినిమా చూస్తానన్నావంట కదా. ఎక్కడికి వెళ్ళావు చెప్పు మీకు. చెప్పవా? నువ్వు మెట్లు దిగి వస్తూ ఉంటే నేను చూశాను. ఎప్పటికైనా చెప్తావా? నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరిని, కాపురం చేసేది ఎవరితోని? రమేష్ గురించి అర్థమైంది. ఇంకెవరి కోసమో వాడినైతే దూరం పెట్టట్లేదు. అతను అస్సలు మంచివాడు కాదక్క. మరెవరు మంచివాళ్ళు?
ఆ రోజు ఏం జరిగిందో చెప్పు మేఘన. ఏడవడం ఆపు. లే, నన్ను క్షమించక్క. దేనికి క్షమించమని అడుగుతున్నావు? నేనెందుకు క్షమించాలి నిన్ను? చెప్పు. ఆ రోజు రమేష్ని తీసుకొని వచ్చాడు ధీరజ్. రోడ్డు పైన పడిపోయి ఉన్నాడంట. నాకు చాలా భయం వేసింది. నేను ఏడుస్తూ కూర్చుండిపోయాను. ధీరజ్ వచ్చి నాకు ధైర్యం చెప్పాడు. ఏం జరిగిందో తెలీదక్క. ధీరజ్కి దగ్గర అవ్వాలనిపించింది. అతడికి ఎంతగా దగ్గర అవుతూ ఉంటే అంతగా ధైర్యం వచ్చింది. ఆ రోజు రాత్రి ధీరజ్ నేను ఒకటైపోయాం. ధీరజ్ నీకు ఇంతకుముందే తెలుసన్నావు కదా? మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? లేదక్క, అప్పుడు చూశానంతే. కానీ అతడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను చూడడం మొదలుపెట్టాడు. పెళ్ళైన ఆడపిల్లని ఎవరైనా అలా చూస్తారా? అతను చేసేది నీకు తప్పనిపించలేదా? చూస్తూ ఉన్నాడు, కానీ అతను ఎప్పుడు కూడా అలా ప్రవర్తించలేదక్క. ఆ రోజు రాత్రి కూడా నాకేమైందో తెలీదు. నేనే తన దగ్గరికి వెళ్ళాను. అతడికి అసలు ఆ ఉద్దేశమే లేదు. నేనే దగ్గరయ్యాను. అతను నీకు ఆ గోలి కలిపిన పాలిచ్చాడు కదా. ఎవరైతే నీకు పాలిస్తారో వాళ్ళ మీదకే మనసు వెళ్తుందట. అందుకే నీకు అలా అనిపించిందేమో. కానీ నాకు అతను అంటే ఇష్టం అక్క. అతను నన్ను చూస్తున్నప్పటి నుంచే నేను అతన్ని ఇష్టపడ్డాను. మా ఊర్లో చూసినప్పుడు కూడా ఎందుకో తనంటే నాకు ఇష్టం. కానీ నేను ఎప్పుడు చెడుగా ప్రవర్తించలేదక్క. అసలు అతన్ని చూడనే లేదు ఎప్పుడు. ఎప్పుడైనా సడన్గా ఎదురు పడితే తప్ప. అలా రోజు రాత్రి వచ్చేవాడు. అమ్మ నాన్న ఉన్నారు, అతను రావడం వీలు కాదని నువ్వే వెళ్ళావు కదా. ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. అతన్ని నేను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎప్పుడు? రమేష్ వచ్చి ఏదో ఒకటి చేశాక? అలా ప్రేమించే వ్యక్తిని ఇంకొకరి ఇంట్లో ఉంచుతారా? వాళ్ళది అసలే మర్యాద గల పెద్ద కుటుంబం. ఒక్కసారి ఆలోచించి మేఘన. అలాంటి వాళ్ళు తన ప్రేయసిని అలా ఎలా వేరొకరింట్లో ఉంచగలుగుతారు? నువ్వే ఆలోచించు. అసలు ఎంత పేదవాడైనా, ఎంత వేస్ట్గాడైనా తన అమ్మాయిని వేరొకరితో ఉండనిస్తాడా? అది అక్క సమయం చూసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తానన్నాడు. కొంచెం టైం పడుతుందన్నాడు. మరి దీనికి అంత తొందర ఏమొచ్చిందంట? ఇద్దరు ఊరికూరికి ఎందుకు కలుసుకుంటున్నారు? దానికి కొంచెం సమయం తీసుకోవచ్చు కదా. ఇద్దరం చాలా దగ్గరయ్యామక్క. ఒకరితో ఒకరం మాట్లాడుకోకుండా కూడా ఉండలేకపోయాం. మాట్లాడుకుంటారా? ఎలా? ధీరు నాకు ఫోన్ కొనిచ్చాడు. ఫోన్ కొనిచ్చాడు, డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చాడు. అమ్మ నాన్న వస్తే సామాన్లు కూడా తెప్పించాడు. అవునా? ధీరు నేను బాధపడితే చూడలేడు. చాలా బాగా అర్థం చేసుకున్నావు ధీరజ్ని. అతడికి ఉన్న ఆస్తుల ముందు ఇది అసలు లెక్కే కాదు. ఈరోజు కూడా నీకోసం పండ్లు తెప్పించాడు. నీకు జ్వరం వచ్చిందని. నేను తినకపోతే అమ్మలా అన్నం తినిపిస్తాడక్క. ధీరుకి నేనంటే చాలా ఇష్టం. అదంతా నిన్ను లొంగ తీసుకోవడానికి. వాళ్ళకున్న ఆస్తుల ముందు నీకు చేసే సాయం ఏమాత్రం కూడా కాదు, తెలుసా? సరే, నీకేది చెప్పినా అర్థం కాదు కదా. నేను చెప్తాను విను. నేను నా ఫ్రెండ్ మాలతి షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ రమేష్ని చూశాను నేను. మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఊరికి వెళ్తానన్నాడు కదా. అసలు వాడు ఊరికి వెళ్ళలేదు. అక్కడ కళ్ళు సెంటర్ దగ్గర తాగుతూ కూర్చున్నాడు. 3-4 రోజులు అక్కడే ఉన్నాడంట. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, మాయా అని. తనతో ఉంటాడు, తెలుసా? తన పేరుని కలవరిస్తూ ఉంటాడు. వాడికి అదొకతుంటే చాలు, పెళ్ళాం అవసరం లేదు. అక్కడే విన్నాను నేను.
నిన్ను వాడు అమ్మేద్దాం అనుకుంటున్నాడన్న విషయాన్ని. చాలా బాధేసింది మీకు. నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ధీరజ్ నీ పైన ఏదో ప్రేమ చూపిస్తున్నాడు అనుకొని ఒకరోజు షాప్ ముందుకెళ్ళి ధీరజ్కి మొన్నకి ఈ విషయం చెప్పాను. చాలా ఏడ్చాను. నిన్న అతను నిజంగానే ప్రేమిస్తే ఈ విషయం తెలిసాక ఎలా ఉండాలతను? ఏ మూర్ఖుడైనా మళ్ళీ ఆ నరకంలోకి పంపించాడు. నిన్న రాత్రి నాకు అసలు నిద్రే పట్టలేదు తెలుసా, వాడు నిన్నేం చేస్తాడోనని. వాడి గురించి తెలిసాక అసలు నిన్న ఇంట్లో ఉంచాలని కూడా అనిపించలేదు. రాత్రి ఎన్నిసార్లు బయటకు వచ్చానో తెలుసా? మీ ఇంటి ముందుకు వచ్చాను, ఇంటి వెనుకకు వచ్చాను. వాడు అరుస్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు. ధీరు రాత్రి వచ్చాడక్క. అతను రాకముందే వచ్చాడు. అతన్ని చంపేస్తానన్నాడు. నేనే ధీరుకి నచ్చజెప్పి పంపించేశాను. అలా చంపేస్తే నేనేమైపోతానని. వెళ్ళిపోయాడా? కానీ రోజు రాత్రి ధీరు అక్కడే ఉంటాడు. అసలు నిద్రే పోడక్క. నన్నేమైనా చేస్తాడేమో వాడని ఎప్పుడూ చెప్తాడు. ఏమైనా అయితే గట్టిగా అరువు, నేను వెంటనే వస్తానని. లేకపోతే ఫోన్ అయినా చేయమంటాడు. అంత ఇష్టం అక్క ధీరుకి నేనంటే. లేదు మేఘన, నేను అస్సలు నమ్మను. అవన్నీ వట్టి మాటలు. కేవలం నీతో పని జరిగేంత వరకే. ఆ రోజు అర్ధరాత్రి నేను కోపంతో తన గదికి వెళ్ళి చూస్తే హాయిగా పడుకున్నాడు తెలుసా. నువ్వంతా గట్టిగా ఏడ్చావు కదా నిన్న రాత్రి. ధీరు ధీరు అని కూడా పిలిచావు. నాకు వినిపించింది. మరి ధీరజ్కి వినిపించలేదే? ఇలా రోజు ఎన్నిసార్లు ఏడ్చావు? ఎన్నిసార్లు వచ్చాడు ధీరు? ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు? చెప్పు మేఘన, వచ్చాడా నిన్న ధీరు? నిన్ను కాపాడా? నువ్వు లోపలికి వెళ్ళి తలుపులేసుకున్నావు. వాడు ఇంకేదైనా నిన్ను చేసుంటే? కడుపులో తొక్కాడన్నావు. నువ్వు తలుపులు వేసుకున్నావని విన్నాకే వెళ్ళాను నేను. లేకపోతే ఎలాగైనా సరే డోర్ కొట్టైనా నిన్ను తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. నాకే అంత బాధేసింది. మరి నిన్నంతగా ప్రేమిస్తున్న వాడికి ఎంత ఉండాలి? నేను అలా విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? హాయిగా పడుకుంటాడా? అక్క, నాకెందుకో నమ్మాలనిపించట్లేదు. ధీరజ్ నా మీద చూపించే ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. శారీరకంగా దగ్గరయ్యారు కదా. నేను నీ మంచి కొరకే చెప్తున్నాను మేఘన. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు. నీ కడుపులో ఇంకెవరైనా పెరిగితే అప్పుడు నువ్వు ఆ భారాన్ని మోయలేవు. నేను చెప్పింది విను మేఘన. అమ్మ నాన్నకి చెప్పి మీ ఊరికి వెళ్ళిపో. నేను నీకు సాయం చేస్తాను. ఇంకో పెళ్లి జరిపిద్దాం. నాకు తెలుసు నీ మనసు ఒప్పదని, కానీ ఇది నిజం మేఘు. ఇంకా దగ్గరవుతున్న కొద్దీ అస్సలు విడిచి వెళ్ళాలనిపించదు. మొదట్లోనే తుంచేస్తే నయ్యం. మీ అమ్మ నాన్నకి నేను ధీరజ్ గురించి ఏమీ చెప్పను. వెళ్ళిపో. ఇంకో పెళ్లి చేయమని చెప్తాను. అక్క, అక్క ప్లీజ్ అక్క, ధీరజ్ నాకు కావాలక్క. ధీరజ్ని విడిచిపెట్టి నేను ఉండలేనక్క. నేను చచ్చిపోతాను. ధీరజ్ నాకు దూరం అయితే నేను చచ్చిపోతానక్క. ఇలా జరుగుతుంది మేఘు. నువ్వు అసలు నమ్మకు అతన్ని. లేదక్క, నువ్వు ధీరజ్తో మాట్లాడి చూడు. తనకి నేనంటే చాలా ఇష్టం అక్క. అమ్మ నాన్నకి ఏ విషయం చెప్పొద్దక్క. ధీరజ్ నన్ను తీసుకెళ్ళిపోతానన్నాడు. ప్లీజ్ అక్క, వాళ్ళకి చెప్తే బాధపడతారక్క. ప్లీజ్ అక్క, ఏం చెప్పొద్దు వాళ్ళకి. లేదు మేఘన, నేను నిన్ను ఇంకా ఇక్కడే ఉంచలేను. ఆ ధీరజ్ నీకే సహాయం చెయ్యడు. రమేష్ మళ్ళీ ఏదైనా చేస్తాడు. వాడు రాకముందే నిన్ను మీ అమ్మ నాన్న చేతుల్లో పెడతాను. ఒక్కసారి ధీరజ్తో మాట్లాడి చూడక్క. ప్లీజ్ అక్క. మున్నకి కూడా తెలుసు మా గురించి.
మొన్న అడగక్క చెప్తాడు. సరే, మొన్నకి ఫోన్ చేసి కనుక్కుంటాను. నాకు ఏదైనా తేడాగా అనిపించింది అనుకో, నెక్స్ట్ కాల్ మీ మమ్మీ డాడీకే వెళ్తుంది. వచ్చి తీసుకెళ్ళిపోమంటాను. ఒకవేళ మున్నాకి నిజంగానే నీ మీద ప్రేమ ఉంటే మీ ఊరికొచ్చి మీ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. నువ్వైతే ఇక్కడ వీడి చేతుల నుంచి బయటపడతావు కదా. నాకు అదే కావాలి. నువ్వు ధీరజ్తో హ్యాపీగా ఉంటానంటే నేనెందుకు వద్దంటాను మీకు? నిన్న అతను నిజంగానే ఇష్టపడుతున్నాడని మాత్రం భ్రమపడకు. ఏదో ఉద్దేశం ఉంది అతనికి నీ మీద. ఎప్పుడు డబ్బున్న వాళ్ళని నమ్మకూడదు. అలా అంటే మొన్ననే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. పెళ్లి చేసుకోమంటే అస్సలు చేసుకోనన్నాడంట. నీ విషయం చెప్పొచ్చు కదా వాళ్ళకి, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ విషయం వాళ్ళకి తెలిసిందంటే నన్నేమైనా చేస్తారేమోనని భయపడుతున్నాడక్క ధీరు. అంతేగాని ధీరు అలాంటి వాడు కాదు. అలా ఎన్నేళ్ళు భయపడతాడు? జీవితాంతం భయపడుతూనే ఉంటాడా? అలా చేస్తే వీడు నిన్నెప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి అమ్మేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? మేఘన, ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఇలా ఏడుస్తూ కూర్చోవద్దు. ఏడవకు. మున్నాకి ఫోన్ చేస్తున్నానుండు, రమ్మంటాను. మాట్లాడదాం మున్నాతో ముందు. హలో మున్నా. చెప్పు వదినా. నీతో కొంచెం మాట్లాడాలిరా. ఒక 15 నిమిషాలు, ఒక అరగంట వస్తావా ఇంటికి? షాప్ మూసేసిరా. షాపు నేను ఊర్లో లేనక్క. ఊర్లో లేవా? ఎక్కడికి వెళ్ళావురా? నేను ఒక పని మీద బయట ఉన్నాను. ఎప్పుడు వస్తావు? రేపు వస్తాను వదినా. మరి మీ ఫ్రెండ్ ధీరజ్ ఉన్నాడా? వదినా నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. చెప్పు. మేము హైదరాబాద్ వచ్చాం వదినా. అమ్మకి కానీ ఎవరికి చెప్పొద్దు మేము హైదరాబాద్ వచ్చామని. ఎందుకు ఎందుకు చెప్పొద్దంటున్నావు? ప్లీజ్ వదినా, ఎవరికి చెప్పొద్దు. వాడు చెప్పొద్దు అన్నాడు. ప్లీజ్ వదినా, నీ మీద నమ్మకంతో చెప్తున్నాను. అమ్మకి చెప్పొద్దంటావేంట్రా? అమ్మకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. అసలు మీరు ఎందుకు వెళ్ళారు? నేను వచ్చాక చెప్తాను వదినా. సరే, నేను మీ అమ్మ నాన్నకి కాల్ చేస్తున్నాను. చూసావా, ధీరజ్ నీకు ఒక మాట అయినా చెప్పాడా? ఏంటక్క? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారంట. ఎవరికి చెప్పొద్దని చెప్పాడంట ధీరజ్. అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియకూడదనా? నేను అతను మోసం చేస్తున్నాడు మేఘన. నీకు చెప్పాడా హైదరాబాద్ వెళ్తున్నానని? చెప్పలేదు. రమేష్ ఇక్కడ లేనే లేడు. నీకు ఇంత జ్వరంగా ఉంది, నిన్ను అసలు విడిచిపెట్టి ఎలా వెళ్తాడు అతను? చెప్పకుండా ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దని పదే పదే చెప్తున్నాడు. అంటే దాని అర్థం నీకు చెప్పొద్దని. మేఘన విను, నేను ఇప్పుడు మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను, ఇక్కడికి రమ్మంటాను. ధీరజ్ గురించి తప్ప జరిగిన విషయం అంతా చెప్తాను. వాడు ఎలాంటి వాడో అని. వాళ్ళు నిన్ను తీసుకెళ్ళిపోతారు. తల్లి తండ్రి ఎప్పుడు హాని చేయాలని చూడరు. నేను తీసుకెళ్ళిపోయాక ఆ ధీరజ్కి నిజంగా నీ మీద ప్రేమ ఉంటే వస్తాడు అక్కడికి. వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని వెళ్తాడు. ఏ అంత దూరమేం కాదు కదా మీ ఊరు. అతనికి కూడా తెలిసిన ఊరే. చూస్తాను అప్పుడు ఎంత ప్రేమ నటిస్తాడో చూస్తాను. ధీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళడక్క. ఇదే లోకంలో మాత్రం నువ్వు ఉండకు. ధీరు నిన్ను విడిచిపెట్టాడని అనుకో, లేకపోతే నువ్వు బ్రతకలేవు మేఘు. చూడు, నువ్వు వెళ్ళిపోయాక అతడి దారి అతడు చూసుకుంటాడు. నీకోసం వస్తాడనైతే నేను అనుకోవట్లేదు. మేఘు, మన పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఎంతసేపు? నేను ఆఫీస్కి వెళ్ళని రోజు. ఐ లవ్ యూ ధీరు. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మేఘు.